He will say in 2 Timothy chapter 3 verse 16 and 17, it says Bible is inspired by the word of by God. దేవుని చేత ఉద్దేశించబడి ఇవ్వబడినటువంటిదే బైబిల్ గ్రంథము అని 2 తిమోతి పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్ని మనం చెప్పవచ్చు. And another answer comes from this Peter chapter 1 verse 20 and 21, that every writer of the Bible is moved by the Holy Spirit. మొదటి 2 పేతురు పత్రికలో మొదటి అధ్యాయం 20-21 వచనంలో మనం చూస్తే ఏ మనిషిని ఇచ్చిన బట్టి వచ్చినటువంటిది కాదు బైబిల్ గ్రంథము అని మనం చూస్తున్నాము. And another important verse is Hebrews chapter 1 verses 1 and 2. మొదటి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనములు మరొక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం చూద్దాము. హెబ్రీ పూర్వకాలందు నానా సమయములలోను నానా విధంగాను ప్రవక్తల ద్వారా మన ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినములు ఎంతో అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. See, Bible itself is proving that it is the word of God. బైబిల్ గ్రంథము ఆ గ్రంథమే ఇది దేవుని మాటలతో కలిసినటువంటిది అని తెలియజేస్తుంది. But when I am sharing this matter to my friends, the question comes from them is that if a book is telling that it is the word of God, how can I believe it? దేవుడు మాట్లాడిన గ్రంథంగా నా స్నేహితులు నేను చెప్పినప్పుడు ఎలాగ దాన్ని నేను నమ్మగలను అని వారు నన్ను ప్రశ్నించారు. Can you prove it externally from the Bible? బైబిల్ని ఒక ప్రక్క నుంచి నీవు అది రుజువు చేయగలవా అని వారు అడిగారు. That made me think more about it. చాలా ఎక్కువగా దాని గురించి తెలుసుకోవచ్చు. You know, when we read the Bible from the beginning to end, Bible is the topic of the Bible is connected to the history. మొదటి అధ్యాయం నుంచి మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథము చరిత్రాత్మకమైనటువంటి విషయాల సముదాయాలను తెలియచేసే గ్రంథంగా ఉంది. When we read about Israel's captivity, first we see that the picture of Egypt is coming there. మనము అలాగా చరిత్ర తెలియచేస్తున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మొదటగా ఇశ్రాయేల్ యొక్క ముఖ్య పట్టణాన్ని గురించి మనం చదువుతున్న ఆ సందర్భంలో ఐగుప్తు అనేది కూడా మనకు కనబడుతుంది. So this history of Egypt in the world history. ఐగుప్తు చరిత్ర అనేటువంటిది ప్రపంచంలో ఒక చరిత్ర. And there is history about Egypt in the Bible history also. హెబ్రీ సంబంధించినటువంటిది కూడా బైబిల్ చరిత్రలో ఉంది. So how can we prove that Bible is true from the history, from the topic of history? కాబట్టి చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు బైబిల్ గ్రంథము వాస్తవికంగా ఉంది అని మనం తెలియచేయవచ్చు. So we can take the Egyptian history from the world history, and we can take the Egyptian history from the Bible history, and we can compare it together. మనము ఐగుప్తు చరిత్రని ప్రపంచంలో నుంచి తెలుసుకోవాలని మనం తెలుసుకునేటప్పుడు ఐగుప్తు చరిత్ర బైబిల్ గ్రంథంలో కూడా చరిత్రాత్మకంగా లిఖించబడింది కాబట్టి ప్రపంచం పుస్తకాల్లో ఉన్న ఐగుప్తును బైబిల్ గ్రంథంలో ఉన్న ఐగుప్తును రెండింటినీ ప్రక్కన మనం చూచినప్పుడు అవి నిజము అన్నట్లుగానే ఉంటాయి. We know Bible is not written to write the history of other countries. ఇతర దేశాల గురించినటువంటి చరిత్ర గురించి బైబిల్ గ్రంథం
రాయబడలేదని మనం ఎరుగుదాము. But because the word of has to deal with the life of Israel, whoever connected to Israel has to be brought to the Bible writers. ఇశ్రాయేల్ గురించినటువంటి చరిత్రను గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి గ్రంథంగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే వారిలో నుంచి బైబిల్ గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు ఇష్టపడినవాడుగా ఉన్నాడు కనుక. సో ఈజిప్ట్, అసిరియా, బాబిలోన్, పర్షియా, గ్రీస్, రోమ్, all these histories has come in the writing of the Bible. కాబట్టి ఐగుప్తు, బబులోను, అషూరియా ఇవన్నిటిని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు బయట చరిత్రని, ఇప్పుడున్న దేశాలని బైబిల్ గ్రంథంలో అవన్నీ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. If you want to prove the Bible externally from the Bible, we can parallelly study the history of kingdoms and the mentions about them in the Bible. బైబిల్ను ప్రక్కన ఉంచి చరిత్ర తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ రకమైనటువంటి దేశాల గురించినటువంటి చరిత్ర తెలుసుకుంటూ బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టుకుని తెలుసుకుంటూ చదువుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో మనం నేర్చుకునేటువంటి తెలుసుకునేటువంటి ఆ దేశాల గురించి ఆ సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. It's so wonderful to see the result that the Bible history and the world history goes parallel. కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఇవ్వబడినటువంటి చరిత్రని, బైబిల్లో ఇవ్వబడినటువంటి ఆ దేశాల యొక్క చరిత్రని మనం అధ్యయనం చేస్తూ ప్రక్కన చూస్తున్నప్పుడు ఆ రెండు చరిత్రలు కూడా ఒకే రకంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. And some of the scholars, they thought some of the thing mentioned in the Bible is not in the world history. కొంతమంది బైబిల్ పండితులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర బయట తెలియజేయబడలేదు అని కొంతమంది అభిప్రాయపడతారు. But you know, when the study of archaeology came, they found out these lost cities later. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చాలామంది భూగర్భ శాస్త్రము అనే రకమైనటువంటి వారి త్రవ్వకాల్లో ఎప్పుడో పాడుబడినటువంటి పాతబడిపోయినటువంటి వాటిని తెలుసుకోవాలని అధ్యయనం చేస్తున్న సందర్భాల్లో ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పురాతనమైనటువంటి వ్రాయబడిన పేర్లతో కూడినటువంటి దేశాలు, ఊర్లు బయటపడడం వాళ్ళు గమనించారు. If you get a chance to go to the Middle East and the Israel areas, we see several sites of archaeological findings. మనము మధ్య ఆసియాలోకి వెళ్ళి చూడాలని అనుకుంటే చాలా రకములైనటువంటి త్రవ్వకాలలో బయటపడినటువంటి పురాతనమైనటువంటి కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. See, it's really wonderful. The history of the Bible is seen in the world. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయాలు మనము ప్రపంచ చరిత్రలో చూడగలము. So a person who wants to study the historicity of the Bible, he can read the worldly also along with that. బైబిల్ గ్రంథంలో చరిత్రాత్మకమైన విషయాలు తెలుసుకోవాలి అని ఆశ కలిగినటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రను కూడా వారు తెలుసుకోవచ్చు. రెండు ఒకటే ఉంటాయని. So Bible and world history goes together. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి చరిత్రనే ప్రపంచము చూపిస్తున్నటువంటి చరిత్ర కూడా సమానంగా రెండు ఒకటే అని తెలియజేస్తుంది. So when we read the New Testament, we see the Roman history in the Bible. క్రొత్త నిబంధన మనం చదువుతున్నప్పుడు రోమా చరిత్రని మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. Especially when the historian Luke is writing about the birth of Christ,
he is particularly mentioning the names of the Caesars of Rome. రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేసినటువంటి కైసరు అనే పేరుతో పరిపాలన చేసిన గవర్నర్లను వారి యొక్క పేర్లను ఉపయోగించి చరిత్రాత్మను విషయాన్ని తెలియజేస్తూ రాసినటువంటి లూకా గారు వారి పేర్లను ప్రస్తావించినట్టుగా మనం క్రొత్త నిబంధనలో గమనించగలం. So in the world history we might have remember these names like Julius Caesar, Augustus Caesar, Octavian Caesar, all these people. కాబట్టి మనము క్రొత్త నిబంధనలో చదువుతూ ఉన్నప్పుడు కైసరు, ఔగుస్తు అలాంటి పేర్లని మనము చదువుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. So if you come to chapter 2 of the book of Luke and verse 1, we read the name of Augustus Caesar there. లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే ఔగుస్తు అనేటువంటి పేరు కలిగినటువంటి గవర్నరు సీజరు అని పిలువబడతారు, కైసరు అని ఆ పేరుని మనం చూస్తాం. We can just read that passage. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసరు అనేది వాళ్ళ యొక్క గవర్నర్ని సూచిస్తుంది, ఔగుస్తు అనేది పేరు. So it is really wonderful to see that Augustus Caesar has given the command for the census at that time where the parents of Jesus has to come to Bethlehem. బెత్లెహేంకి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులు ముందుగా ఆయన పుట్టడానికి ముందుగా రావడానికి కైసరు ఔగుస్తు వలన సర్వలోకానికి ఆ ప్రజా సంఖ్య అనేది అధికారపూర్వకంగా ఇవ్వబడినట్లు మనం గమనిస్తున్నాం. And when we read chapter 3 verses 1 and 2, we read again several Roman leaders' name mentioned there regarding the birth of John the Baptist. బాప్తిస్మ ఇస్తున్న యోహాను పుట్టిన ఆ సందర్భంలో లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి వచనంలో మరికొంతమంది చరిత్రాత్మకమైనటువంటి అధికారుల యొక్క పేర్లు వ్రాయబడినటువంటి విధానం మనం గమనిస్తాం. So because of the lack of time, I want to read all these passages, but go through these passages, you will wonder how accurate is the Bible. నేను బైబిల్ అధ్యయనము మనము వినేటువంటి ఈ సందర్భంలో ఇలాంటి వచనాలను ముందుగా నేను ఈ రీతిగా చదివించడం ఎందుకు అనంటే బైబిల్ గ్రంథము ఎంత ఖచ్చితంగా అవును అనేది తెలియచేస్తుందని మీకు తెలియచేస్తున్నాను. First, Bible history and world history goes parallel. మొదటిగా బైబిల్లో ఉన్న చరిత్ర, ప్రపంచంలో ఉన్న చరిత్ర రెండు ఒకటేగా చూపిస్తున్నాయి. Secondly, when we read the Bible, it meant several places names. రెండవది కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్థలాల గురించినటువంటి పేర్లను తెలియచేస్తుంది. So geography mentioned in the Bible goes parallel with the geography we see today. కాబట్టి భూగోళ శాస్త్రము ఏదైతే చూపిస్తూ ఉందో బయట మనం చూస్తున్నామో అవే బైబిల్ గ్రంథం కూడా చూపిస్తూ ఉన్నట్టుగా మనం ఈరోజు గమనిస్తున్నాం. Nowadays daily we are hearing the news about Israel. నేటి దినాలలో ప్రతిరోజు ఇశ్రాయేల్ యొక్క వార్తల్ని మనం చూస్తున్నాం. So Israel, we hear about Jerusalem, we hear about Gaza, we hear about Ascalon. All these names are mentioned in the Bible. ఈ నేటి దినాలలో ఇశ్రాయేల్ యొక్క యెరూషలేము, గాజా తదితర ప్రాంతాలను గురించినటువంటి మాటలు, దేశాలను గురించినటువంటి పేర్లు మనం చదువుతున్నాం, వింటూ ఉన్నాం ఈ రోజుల్లో. Also when we study the missionary journeys of Paul, we read about several places where Paul traveled in his 3 missionary journeys. కాబట్టి పౌలు గారు చరిత్రాత్మకంగా దండయాత్రలు చేసి సువార్త వ్యాప్తి చేసినటువంటి ఆ స్థలాల పేర్లను వాటన్నిటిని కూడా
నేటి వార్తలలో మనము వినగలుగుతూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో అవి కూడా ఉన్నాయి. Even today we see the same places and there are tours arranged to visit the places of Paul's travel. పౌలు గారు సంచరించినటువంటి ఆ ప్రాంతాలన్నిటినీ కూడా ఏవైతే బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయో ఈరోజు మనం వాటన్నిటిని కూడా సందర్శించి అలాగనే అవి ఉండడాన్ని మనం గమనించవచ్చు. So Bible and history, Bible and geography, and third external evidence we see from the Bible is that the fulfilled prophecy. బైబిల్ గ్రంథము భౌగోళికంగా వాస్తవికమైనటువంటిదిగా ఉంది. చరిత్రాత్మకంగా త్రవ్వకాలలో తెలియబడినటువంటి సంగతులకు బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులు సరిగా మనం అర్థం చేసుకునేటట్టుగా వాస్తవికంగా ఉన్నాయి. మూడవది ప్రవచనాలు నెరవేర్పు అనేటువంటిది కూడా మనము ఆధారాల కొరకు మనం చూస్తున్నాం. So things are written in the Bible and the results are happening in the history. బైబిల్ గ్రంథంలో ఏమేమి జరుగుతాయి అనేటువంటి విషయాలన్నిటినీ వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. Hundreds of prophecies were fulfilled in Christ. 100 ప్రవచనాలు క్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడ్డాయి. So Jesus was born in Bethlehem, that was written in Micah chapter 2. మీకా గ్రంథం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పుడతాడన్న ప్రవచనము ప్రభు పుట్టాడు నెరవేర్చబడింది. In Psalm 22 we read about crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడతాడు అనే విషయాన్ని 22వ కీర్తనలో ప్రవచించబడిన రీతిగా అది నెరవేర్చబడింది. In the book of Zechariah chapter 11 verse 12 we see about betrayal of Christ for 30 pieces of silver. 30 వెండి నాణాలకు అమ్మివేయబడతాడు యేసుక్రీస్తు ప్రభు అని జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో కుమ్మరివాని పొలానికి అవి ఉపయోగపడతాయని చెప్పి ప్రవచించబడ్డాయి. అవి నెరవేర్చబడింది. These prophecies were written centuries before Jesus was born. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. And when we are listening to the news about Israel, this Israel was established in 1948. ఈ రోజున మనము ఇశ్రాయేల్ గురించి వింటూ వార్తల్లో చూస్తున్నాం కదా. ఈ ఇశ్రాయేల్ ఏర్పడినటువంటి సమయము 1948వ సంవత్సరం. After the time of Jesus in AD 70, the Israel was scattered around the world and there was no country like that for almost 2000 years. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలకి ఇశ్రాయేలు దేశమే అసలు చెదిరిపోయినటువంటిదిగా లేకుండా పోయినట్టుగా మనము దాదాపుగా 1000 సంవత్సరాల పైన 2000 సంవత్సరాల పైన మనం గమనిస్తాం. But in the Bible prophecy we see about Israel in the final times. కానీ ఆ ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూస్తే చివరిగా వాళ్ళు కనబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. So many people thought that Israel was no more in the face of earth after AD 70. So how these prophecies will be fulfilled in the final times? కాబట్టి చాలామంది ఇశ్రాయేలు ఇంకా భూమి మీద తుడిచిపెట్టుకుని పోయారు ఆ ప్రభు తర్వాత 70వ సంవత్సరం జరిగినందువల్ల అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఆ ఇశ్రాయేలు ఉనికి ఇంకా ఉన్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. But we know what happens, in the end times, there is Israel. There is a country of Israel. It established in 1948 again. మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు తిరిగి ఒక దేశంగా సమకూర్చబడి ఇశ్రాయేలు దేశము అని పిలువబడుతూ 1948వ సంవత్సరం నుంచి వారు ఉనికిలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. So that itself is a proof of the authority of the word of God, the fulfill the prophecy of the word of God.
కాబట్టి దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి దేవుని అధికారపూర్వకమైనటువంటి గ్రంథము అని మనము గమనిస్తాం. And we have seen three external evidence, that is Bible history and world history, Bible geography and world geography, and fulfill the prophecies of the Bible in history. 3 బైబిల్ గ్రంథాన్ని గురించి తెలుసుకునేటువంటి సందర్భంలో బయట ఉన్నటువంటి చరిత్ర, అలాగనే దాని గురించినటువంటి భౌగోళికమైనటువంటి విషయాలు, త్రవ్వకాలు, ప్రవచనాలు ఎలాగైనా నెరవేర్చబడ్డాయి అనే 3 బైబిల్ గ్రంథాన్ని చదవకుండానే ఆ బైబిల్ గ్రంథం నిజము అని తెలుసుకోవడానికి ఆధారాలను 3 విధాలుగా మనం తెలుసుకున్నాం. Another area of study is Bible and science. సైన్స్ని బైబిల్ గ్రంథాన్ని కలిసి కూడా మనము చదవచ్చు. These days many people are trying to say that Bible is against science. కానీ చాలామంది ఏమంటారంటే సైన్స్కి బైబిల్ గ్రంథం వ్యతిరేకము అని అంటారు. But one scholar named Farid Abu Rame, he wrote a book that Bible confirms the authority of the Bible. Science confirms the authority of the Bible. కానీ ఒక వ్యక్తి ఈ రీతిగా రాశారు, సైన్స్ సామాన్యంగా బైబిల్ గ్రంథము వాస్తవికమైనదని అధికారపూర్వకంగా తెలియజేస్తుంది అని రాశారు. In the olden days, science was concluding many of the things in a different way. పాత కాలంలో సామాన్యమైనటువంటి శాస్త్రము భిన్నమైనటువంటి విషయాలను తెలియజేస్తూ వచ్చేది. But when science, some of the findings they found was seen in the Bible, even in this olden ages. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఏవేవి తెలుసుకోవాలి, కనుగొనాలి అనేటువంటి మనసుతో చూస్తున్నటువంటి ఆ సామాన్య శాస్త్రంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను కనుగొంటూ ఉన్నారు. If you really want to learn more about it, you can just Google it and you will find how science confirms the authority of the Bible. మీరు ఇంకా దీని గురించి బాగా తెలుసుకోవాలని ఆశగా అనుకున్నట్లయితే గూగుల్లో మీరు వెతికి చూచినట్లయితే ఎలాగా సైన్స్ బైబిల్ గ్రంథం అధికారపూర్వకమైనటువంటిది అనేది తెలియచేసింది, దాన్ని రుజువుపరిచింది సైన్స్ అనేది మీరు చూడవచ్చు. And the fifth evidence is the transforming power of the Bible. 4వదిగా మనం చూస్తే ఒక మనిషిని ఎలాగా బైబిల్ గ్రంథాన్ని అనుసరించడం ద్వారా మార్చగలదు అనేది బైబిల్ గ్రంథం గురించి తెలుసుకునే విషయంలో చూస్తాం. 5వదిగా These days most hated book in many countries is Bible. బైబిల్ గ్రంథము అనేది చాలా దేశాలలో తిరస్కరించబడినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. Why people are trying to burn the Bible? ఎందుకు ప్రజలు బైబిల్ గ్రంథాన్ని కాల్చేయాలని అనుకుంటున్నారు? Why people are attacking the Bible? ఎందుకు బైబిల్ గ్రంథాన్ని ప్రతిఘటించాలని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు? If it was just a book without a power, no one will attack it. ఏ విధమైనటువంటి మనిషిని మార్చే శక్తి గనక బైబిల్ గ్రంథానికి లేకపోతే మిగిలినటువంటి పుస్తకాలుగానే ఆ పుస్తకాన్ని చూచేవాళ్ళు, దాన్ని వ్యతిరేకించేవాళ్ళు కాదు. But the enemy is afraid of the Bible because whoever reads the Bible is influenced by the Bible. శత్రువులు బైబిల్ గ్రంథాన్ని చదవడానికి భయపడతారు. ఎందుకు అనంటే ఆ బైబిల్ గ్రంథం చదివినప్పుడు వాళ్ళ గురించినటువంటి సంగతులు తెలియజేయబడతాయి కాబట్టి వాళ్ళు దాన్ని చదవడానికి భయపడి వ్యతిరేకిస్తారు అంతే. We are all examples of that transformation. మనమే మార్పు ఎలాగా చెందాము బైబిల్ గ్రంథాన్ని అనుసరించడం ద్వారా అనే దానికి ఉదాహరణగా సాక్షులంగా ఉన్నాం. There was a man named John Newton. జాన్ న్యూటన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. He was a slave trader. ఆయన ఒక బానిసగా ఉన్నారు.
he used to bring slaves from Africa to other countries, and he was persecuting those people. బానిసగా కొంతమందిని ఇతర దేశాల నుంచి తీసుకుని వచ్చి వారిని ఆయన హింసిస్తూ ఉన్నాడు. One day he encountered Christ through the scriptures. ఒక రోజున దేవుని వాక్యం చదువుతూ ఉండగా క్రీస్తును ఎదుర్కొన్నాడు. And he changed totally. వెంటనే ఆయన సంపూర్ణంగా మార్చబడ్డాడు. And he was the one who wrote the song Amazing Grace, how sweet the sound. ఆయనే దేవుని యొక్క కీర్తనలు పాడుతూ ఉంటే అవి ఎంత మధురంగా ఉంటాయి అనేటువంటి ఆ పాటను గురించి రాశాడు. So Bible is trustworthy. We can even prove the authority of the Bible outside of the scriptures. కాబట్టి బైబిల్ గ్రంథము నమ్మదగినటువంటిదిగా ఉంటూ బైబిల్ గ్రంథాన్ని నమ్మదగినదిగా చెప్తూ ఉంది. ఇతర పరిస్థితుల్ని చూచినప్పుడు కూడా అధికారపూర్వకంగా వాస్తవం అని తెలియచేస్తూ ఉంది. The Bible is sufficient for our life and godliness. దైవ సంబంధంగా మనం ఉండడానికి, జీవించడానికి బైబిల్ గ్రంథము మనకు సంపూర్ణంగా సరిపోయినటువంటిదిగా ఉంది. And the whole Bible is centered on one focus, that is Christ. బైబిల్ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువునే చూపిస్తూ ఉంది. Let me ask you this question. Is my Bible open only on Sundays? ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. నా బైబిల్ గ్రంథం ఆదివారం మాత్రమే తెరవబడుతూ ఉన్నదిగా ఉందా? Many Christians own several Bibles but rarely read them. చాలా రకములైనటువంటి బైబిల్ గ్రంథాలు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ కేవలం వాళ్ళు చదవడానికే ఉపయోగిస్తారు. In the Old Testament book Job, chapter 23, Job is speaking like this. యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. I have treasured the word of his mouth more than my necessary food. నాకు అవసరమైన ఆహారం కంటే ఎక్కువగా నేను దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నాను అని అక్కడ యోబు ప్రస్తావిస్తాడు. ఆయన సన్నిధిని నేను How important is the word of God. దేవుని యొక్క పలుకులు అనేటువంటివి ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాయి అని యోబు గ్రంథంలో మనం గమనిస్తాం. James 1:22, it says, be doers of the word, not just hearers. దేవుని వాక్యము వినడానికి మాత్రమే కాదు అని యాకోబు పత్రికలో మనం చూస్తాం. So as conclusion, let me say, Bible is inspired. కాబట్టి బైబిల్ గ్రంథము మనము నమ్మదగడానికి, మనస్ఫూర్తిగా తెలుసుకోవడానికి అవసరమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. Bible is infallible. It can be trusted. బైబిల్ గ్రంథము మనము త్రోసివేసేదిగా కాకుండా నమ్మదగినటువంటిదిగా మనం రెండవదిగా చూస్తున్నాం. Bible is sufficient. మనకు సంపూర్ణంగా ఆమోదయోగ్యమైనటువంటిదిగా ఉంది. Bible is God-centered. దేవునినే సూచిస్తున్నటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. Bible is transforming. It can change our lives. మార్చేటువంటి అధికారం కలిగింది బైబిల్ గ్రంథం. మన జీవితాలను మార్చగలిగినటువంటిది బైబిల్ గ్రంథం. So as David says in Psalm 119 verse 11, let us also say, your word I have hidden in my heart, that I might not sin against you. దావీదు కీర్తనలో 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుందును అనుకుంటుని అన్నాడు. Praise the name be glorified. దేవుని నామం మాత్రమే మహిమపరచబడును గాక.
థ్యాంక్ యూ బ్రదర్.